అందరికీ నమస్కారం. సుప్రీంకోర్టు కీలక నిర్ణయం. ఎస్ఐఆర్‌పై సమగ్ర విచారణ. ఈ విషయాలన్నీ మీకు పూర్తిగా అర్థమవ్వాలంటే వీడియో పూర్తిగా చూడండి. అప్పుడే మీకు పూర్తిగా ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో పూర్తిగా చూడట్లేదు. అందుకనే మీకు పూర్తిగా ఇన్ఫర్మేషన్ తెలియట్లేదు. దయచేసి పూర్తిగా చూడండి. అదేవిధంగా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే గనక లైక్ అండ్ కామెంట్ చేసుకొని చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఇంక లేట్ చేయకుండా వీడియోకి వెళ్దాం. ఫ్రెండ్స్, ఎన్నికల సంఘం దేశవ్యాప్తంగా చేపడుతున్న ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్‌పై పలు రాష్ట్రాలు సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్లపై వచ్చే నెలలో విచారణ జరగనుంది. అయితే కేరళ ప్రభుత్వం వేసిన పిటిషన్‌పై డిసెంబర్ 2న, తమిళనాడు పిటిషన్‌పై డిసెంబర్ 4న, పశ్చిమ బెంగాల్ వేసిన పిటిషన్‌పై డిసెంబర్ 9న విచారణ చేపట్టనున్నట్లు సుప్రీంకోర్టు వెల్లడించింది. అయితే బీహార్‌లో చేపట్టిన ఎస్ఐఆర్‌కు సంబంధించిన కేసులపై కూడా డిసెంబర్‌లోనే విచారణ ఉంటుందని అత్యున్నత న్యాయస్థానం తెలిపింది. ఇటీవల ఎస్ఐఆర్ ఒత్తిడి వల్ల పశ్చిమ బెంగాల్‌లో 23 మంది బూత్ స్థాయి అధికారులు మరణించినట్లు పిటిషనర్లు కోర్టులో తెలిపారు. అయితే 23 మంది బూత్ స్థాయి అధికారులు ఎందుకు మరణించారు? ఈ ఒత్తిడి ఎవరు చేశారనే విచారణ కూడా కొనసాగుతుందని సుప్రీంకోర్టు వెల్లడించినట్టుగా తెలుస్తోంది. చూసారా ఫ్రెండ్స్, ఇవన్నీ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. గంట పైన ఆన్‌లో పెట్టుకోండి. నేను చేసిన ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.